లేకపోతే 10th క్లాస్ చదివే అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వటం ఏంటి? అది కూడా 9 మంత్స్ వరకు ఇంట్లో తెలియకపోవటం ఏంటి? ఇక్కడ చాలా విషయాలు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆడపిల్ల ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా దీని మీద ఈరోజు దృష్టి సారించాలి. ఏం చేస్తే బావుంటుందనే ఆలోచన ప్రతి ఒక్కరూ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే. ఇప్పుడు అమ్మాయిలు ఎవ్రీ మంత్ పీరియడ్స్ వస్తాయి. మరి పీరియడ్స్ వచ్చేటప్పుడు ఇంట్లో పేరెంట్‌కి మెయిన్‌లీ తల్లికి తెలియకుండా ఎలా ఉంటుంది? సరే ఆ అమ్మాయి ఎక్కడో హాస్టల్‌లోనో లేకపోతే ఇంకెక్కడో ఉండి చదువుకుంది అనుకుందాం పోనీ కాసేపు. అలా అయినా సరే ఎవ్రీ మంతు పేరెంట్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఏంటి? ఆ అమ్మాయి హెల్త్ కండిషన్ బానే ఉందా? ఇవన్నీ చూడాలి కదా! ఒకవేళ ఇంట్లోనే ఉంటే ఆ అమ్మాయి 9 నెలలు గర్భవతి అయ్యే వరకు ఎంతో కొంతైతే ఆ బాడీలో చేంజెస్ వస్తాయి. మరి అది కూడా గమనించలేకపోయారా తల్లిదండ్రులు? పోనీ వాళ్ళు చదువుకోని వాళ్ళు, వాళ్ళకి తెలీదు, హాస్టల్‌లోనే ఉంది పిల్ల అనుకుందాం. అలా కూడా అనుకుందాం. అలా అయినప్పుడు కూడా హాస్టల్‌లో ఉండే వార్డెన్సో, పక్కన పిల్లలకో వాళ్ళకన్నా అర్థం కాలేదా? వార్డెను ఒక తల్లి స్థానం తీసుకొని కదా చూడాల్సి ఉంటుంది. మరి అది కూడా చేయలేకపోయిందా?